వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. టెక్నాలజీ రంగంలో భారత్ ఓ మహత్తర ఘట్టాన్ని నమోదు చేసింది. భారత రక్షణ పరిశోధన సంస్థ DRDOకు చెందిన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ మీనా మిశ్రా పరిశోధనల పుణ్యమాని ఇకపై దేశం రక్షణ రంగంలోనే కాదు, విద్యుత్ వాహనాలు 5G నెట్వర్క్ల విషయంలోనూ గణనీయమైన పురోగతిని నమోదు చేయనుంది. గాలియం నైట్రైడ్ విషయంలో డాక్టర్ మీనా మిశ్రా సాధించిన విజయమే దీనికి కారణం. ఇంతకీ ఏమా గాలియం నైట్రైడ్? DRDO సైంటిస్ట్ సాధించిన విజయమేంటి? దీంతో దేశానికి సామాన్యుడికి వచ్చే లాభం ఏంటి అంటే, మీకు సిలికాన్ గురించి తెలిసే ఉంటుంది. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లోని ప్రాసెసర్లు ఈ సెమీ కండక్టర్తోనే తయారవుతాయి. దశాబ్దాలుగా మన టెక్నాలజీ పురోభివృద్ధికి కేంద్ర బిందువు ఈ సిలికానే. అయితే ఈ పదార్థంతో సమస్యలు ఉన్నాయి. మరో ఆల్టర్నేటివ్ లేకపోవడంతో ఇప్పటి వరకు దీన్నే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. సిలికాన్తో వచ్చే సమస్యల్ని దాదాపుగా పరిష్కరించగల సరికొత్త సెమీ కండక్టర్ గాలియం నైట్రైడ్తో ప్రాసెసర్ల తయారీకి మార్గం సుగమమైంది. DRDO శాస్త్రవేత్తలు గాలియం నైట్రైడ్ మోనోలిథిక్ మైక్రోవేవ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను సక్సెస్ఫుల్గా తయారు చేయగలిగారు. రక్షణ రంగానికి కీలకమైన రాడార్లు, క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాల్లో ఈ సర్క్యూట్లు కీలకం కానున్నాయి. భారత్ ఇటీవలి కాలంలో కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాల్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లోనూ ఈ గాలియం నైట్రైడ్ ఉంటుంది. కానీ ఆ టెక్నాలజీని మనకిచ్చేందుకు ఫ్రాన్స్ నిరాకరించింది. గతంలోనూ ఇతర అగ్రరాజ్యాలు కూడా ఈ టెక్నాలజీని భారత్తో పంచుకునేందుకు నిరాకరించాయి. డాక్టర్ మీనా మిశ్రా పరిశోధనల ఫలితంగా ఇప్పుడు భారత్ గాలియం నైట్రైడ్ టెక్నాలజీ కలిగిన 7వ దేశంగా ఎదిగింది. ఇప్పటి వరకు అమెరికా, ఫ్రాన్స్, రష్యా, దక్షిణ కొరియా, చైనా, జర్మనీల వద్ద మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, సిలికాన్తో పోలిస్తే గాలియం నైట్రైడ్ ఎక్కువ వోల్టేజీలు, ఫ్రీక్వెన్సీ, ఉష్ణోగ్రతల్లోనూ సమర్థంగా పనిచేయగలదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీల నుంచి విద్యుత్ను మోటారు నుంచి బ్యాటరీలకు మార్చేందుకు ప్రస్తుతం సిలికాన్ ఉపయోగిస్తున్నారు. అయితే దీనివల్ల కరెంటు వృధా అవుతూ ఉంటుంది. గాలియం నైట్రైడ్ ఆధారిత ప్రాసెసర్లతో ఈ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఒక అంచనా ప్రకారం సిలికాన్తో వచ్చే నష్టాలు 6 నుంచి 10% వరకు ఉంటే, గాలియం నైట్రైడ్ ప్రాసెసర్లతో వచ్చే నష్టాలు 2 నుంచి 6% మాత్రమే. అంతేకాదు, ఈ పదార్థంతో బ్యాటరీ ఛార్జింగ్ కూడా చాలా వేగంగా జరిగిపోతుంది. బ్యాటరీల బరువు తగ్గడమే కాకుండా ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసుకునే అవకాశం వస్తుంది. అంటే విద్యుత్ వాహనాల మైలేజ్ పెరగటం, గంటలు పడుతోన్న బ్యాటరీ ఛార్జింగ్ సమయం తగ్గటం జరిగిపోతుందన్నమాట. అలాగే సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే డైరెక్ట్ కరెంట్ను మనం వాడుకునే ఆల్టర్నేట్ కరెంట్కి మార్చే క్రమంలో అయ్యే నష్టాన్ని సగానికి సగం తగ్గిస్తుంది. అంతేకాదు, 5G నెట్వర్క్ల ద్వారా డేటా ట్రాన్స్ఫర్ వేగాన్ని పెంచేందుకు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే డాక్టర్ మీనా మిశ్రా సాధించిన విజయం ద్వారా దేశం విదేశాల నిషేధాలను అధిగమించగలిగింది. దేశ భద్రత విషయంలో ఇదో మేలి మలుపు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.